హలో క్రేజీ ఫుడ్డీ లవర్స్, మీకోసం నేను ఈరోజు బగారా రైస్ అలాగే కలాయ్ చికెన్ ఫ్రై తయారు చేస్తున్నాను. దీనికి కావలసిన ఐటమ్స్: కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, యాలకులు, సాయి జీరా ఆకులు, బిర్యానీ ఆకులు, చెక్క, లవంగ, యాలకులు, అలాగే 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. గ్లాసుకి సమానంగా తీసుకోవాలి, ఎందుకంటే వాటర్ పోసుకుంటాం కాబట్టి సమానంగా లెవెల్గా తీసుకోవాలి. అలాగే గిన్నెలో ఆయిల్ పోసుకోవాలండి. కావలసినంత ఆయిల్ వేసుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలండి. అలాగే మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నూనె బాగా వేడెక్కాలండి. అప్పుడే మనం వేసిన ఉల్లిపాయలు అవి బాగా వేగుతాయి. ఇప్పుడు మనం ఈ మసాలా విడి సామాన్లు వేసుకోవాలండి. చెక్క, ఇలాచి, పువ్వు ఇవి వేసుకొని వేయించుకోవాలండి ముందుగా. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకొని బాగా వేగే వరకు వేయించుకోవాలండి. రెడ్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలండి. దోరగా వచ్చి, బాగా రెడ్గా కాదండి, లైట్ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుందండి, లాస్ట్ వరకు చూడండి, చాలా బాగా వస్తుంది. చూసిన వాళ్ళు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలండి. కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఫ్లేవర్ బాగా వస్తుందండి. బగారా రైస్కి కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. మాకు పుదీనా అందుబాటులో లేదండి, కొత్తిమీర ఒకటే వేస్తున్నానండి. బాగా ఆయిల్లో ఫ్లేవర్ దిగేదాకా బాగా వేయించుకోవాలండి. కొత్తిమీర ఫ్లేవర్ ఆయిల్లో బాగా కలిసేలాగా వేయించుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి. పచ్చిమిర్చి ఇప్పుడే వేసుకోండి. ఆనియన్స్ కొద్దిగా వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి, లేదంటే పేస్ట్ లాగా అయిపోతాయండి, పచ్చిమిర్చి కనబడదు. ఈ రెసిపీ 1 కిలోకి చూపిస్తున్నానండి. 1 కిలో రైస్కి అండి ఇది. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలండి. ధనియాల పొడి తర్వాత మనం ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలా అలాగే సాల్ట్ 3 వేసుకొని కలుపుకోవాలండి. నేను అసలు టేస్టింగ్ సాల్ట్ వాడట్లేదండి, వేసుకుంటే లైట్గా వేసుకోవచ్చు ఫ్లేవర్కి, టేస్ట్కి. సాయి జీరా వేసుకోవాలండి. సాయి జీరా కూడా వేసుకుంటే మంచి ఫ్లేవరు, అరోమా వస్తుందండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. దీనికి 2 నుంచి 3 స్పూన్ల వరకు వేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లి పేస్ట్. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు వాటర్ అండి. 3 గ్లాసులు రైస్ అండి కొలతకి, దానికి 4½ గ్లాస్ వాటర్ వేయాలండి. ఒక గ్లాసుకి 1½ వాటర్ వేయాలండి.
మీరు కేజీ రైస్ అయినా గ్లాస్‌లో కొలుచుకోవాలండి బియ్యం. అప్పుడే మనకు వాటర్ లెవెల్ ఎంత వేయాలో తెలుస్తుంది. నేను 3 గ్లాసులకి 4 ½ గ్లాస్ వాటర్స్ వేస్తున్నానండి. అక్కడక్కడ చిన్న మిస్టేక్స్ ఉంటాయండి. వాయిస్ మిస్టేక్ ఉంటే క్షమించండి. వాటర్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒకసారి సాల్ట్ మనకి సరిపోతుందో లేదో చూసుకోవాలండి టేస్ట్. మనకి బిర్యానీకి ఎంత సాల్ట్ ఉండాలో అంత టేస్ట్ చూసుకొని ఎక్కువ వేసుకోకూడదండి మళ్ళీ. కరెక్ట్‌గా వేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. ఇప్పుడు పక్కన మనం చికెన్ ఫ్రైకి పక్క పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. 1 కిలో చికెన్ తీసుకున్నామండి ఫ్రైకి. ఇలాగా బాయిల్ అయిందండి వాటర్. బిర్యానీ వాటర్ బాగా బాయిల్ అయింది. మంచి స్మెల్ కూడా వస్తుందండి. రైస్ వేసుకోవాలి. రైస్ ముందుగా నానబెట్టుకోవాలండి. అన్నీ రెడీ చేసేలోపు మనం వాటర్లో రైస్ నానబెట్టుకుంటే బాగా వస్తుంది. బాగా ఉడుకుతుంది. ఈ సేమ్ హోటల్లో ఎలాగైతే టేస్టీగా ఉంటుందో సేమ్ ఇంట్లో కూడా అలాగే వస్తుందండి. ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు బాగా రైస్ ఎక్కువ కలపకూడదండి. లైట్గా అటు ఇటు కలుపుకోవాలి. రైస్ విరుక్కోకుండా మెల్లిగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మనం టేస్ట్ సాల్ట్ ఉప్పు చూసుకొని సరిపోతే మనం సీల్ చేసుకోవాలండి. అలాగే పక్కన కళాయిలో నూనె వేడెక్కిందండి. ఆనియన్స్ వేసుకుంటున్నానండి. చికెన్ ఫ్రైకి ముందు ఆనియన్ వేసుకోవాలండి ఆయిల్లో. ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలాగ పక్కన బిర్యానీలో వాటర్ లెవెల్ తగ్గే వరకు మనం ఉడికించుకోవాలండి. వాటర్ లెవెల్ తగ్గినప్పుడు రైస్ మళ్ళీ కింద రైస్ పైకి వచ్చేలాగా అటు ఇటు కలుపుకోవాలండి. ఇప్పుడు వైట్ పేపర్తో మనం సీల్ చేసుకోవాలండి. వైట్ పేపర్తో పైన సీల్ చేసుకొని ఆవిరి పోకుండా బాగా సీల్ చేసుకోవాలండి వైట్ పేపర్తో. ఇప్పుడు పైన కొద్దిగా వాటర్ చల్లుకోవాలండి. ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు చికెన్ వేస్తున్నాను. చికెన్ బాగా కలుపుకోవాలండి. బిర్యానీకి పేపర్ సీల్ చేసుకున్నాక క్లాత్ పెట్టి పైన మూత కూడా సీల్ చేసుకోవాలండి. అలాగా మనం ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే లో ఫ్లేమ్లో బిర్యానీ రెడీ అయిపోద్దండి. అగో నేను సీల్ చేసి పెట్టేశానండి. చికెను ఆనియన్స్ వేగిపోయాయి కాబట్టి మీకు చికెన్ చూపిస్తున్నాను. ఆనియన్స్ వేగేటప్పుడే కొద్దిగా సాల్టు పసుపు వేసుకోవాలండి. తర్వాత చికెన్ వేసుకోవాలి అందులో.
చికెను కొద్దిగా పెద్ద పీస్‌లే కట్ చేయించుకోవాలండి ఫ్రైకి. అందులో వాటర్ దిగే వరకు బాగా వేయించుకోవాలండి. చికెన్‌లో ఆల్రెడీ మనం చికెన్ కడుగుతాం కదండీ! ఆ వాటర్ ఉంటదండి. ఆ వాటర్ మొత్తం బయటకు వచ్చేసేలాగా మనం ఫ్రై చేసుకోవాలండి. అలా కలుపుతుంటే ఆనియన్ ఫ్లేవరు ముక్కలకు బాగా పడుతుందండి. సాల్ట్ కూడా ముందే వేసుకున్నాం కాబట్టి ఆ సాల్టు ఆ చికెన్‌లో ఉన్న వాటరు బాగా పీల్చుకుంటదండి. చికెన్ కూడా ముందు సాల్ట్ వేయడం వల్ల చికెన్ చప్పగా లేకుండా ముక్క లోపలకు కూడా ఉప్పు లాక్కుంటదండి. ఇప్పుడు అందులో ధనియాల పొడి వేసుకోవాలండి. ధనియాల పొడి 1-3 స్పూన్ల వరకు వేసుకోవచ్చండి ధనియాల పొడి. నెక్స్ట్ మన ఇంట్లో వాడుకునే కారమైనా వేసుకోవచ్చు. లేదంటే మీకు షాప్‌లో దొరికే పచ్చి కారమైనా వేసుకోవచ్చండి. నేను ఇంట్లో కారం వేస్తున్నానండి. అలాగే మన ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అండి అది. బిర్యానీకి వాడుకోవచ్చు, చికెన్ ఫ్రైకి వాడుకోవచ్చండి. ఒకటే మసాలా అండి. నేనెప్పుడూ బిర్యానీ మసాలా బయట కొననండి. ఇంట్లో తయారు చేసిందే బావుంటది ఫ్లేవర్. అదే ఏస్తానండి. ఇవి వేసాక బాగా కలుపుకోవాలండి. ముక్కకి బాగా ఈ మసాలాలు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. చికెన్ ఫ్రై కారం, ధనియాల పొడి ఇవన్నీ ఏసాక మంచి ఫ్లేవర్ వస్తదండి. మనం ఫస్ట్ ఉప్పేసుకున్నాం గదండీ! తర్వాత మళ్ళీ మనకు సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఒకసారి ఎయ్యాలండి. చికెన్ బాయిల్ అయ్యి దింపే ముందు మనం కరివేపాకు, పచ్చిమిర్చి యేసుకొని వేయించుకోవాలండి. ఆ ఫ్లేవర్ బాగా పడతదండి. సేమ్ కామత్ హోటల్‌లో చికెన్ ఫ్రై ఎలాగుంటదో సేమ్ ఆ ఫ్లేవర్ వస్తదండి. కరివేపాకు, పచ్చిమిర్చి వేశాక. చూడండి ఎంత కలర్‌గా ఉందో. ఎక్కువ ఐటెమ్స్ ఏమి వేయవసరం లేదండి. గరం మసాలా, ధనియాల పొడి ఉంటే చాలు. మీకు చికెన్ ఫ్రై ఈజీగా చేసుకోవచ్చు. మంట కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి వేయించుకునేటప్పుడు. లేదంటే కళాయి అడుగు పడుతుంటది. మేమెప్పుడు చికెన్ ఫ్రై ఇంట్లోనే చేసుకుంటామండి. బయట తెచ్చినా మా పిల్లలకి నచ్చదండి. ఇంట్లోనే చేయమంటారు. బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూస్తున్నానండి. చాలా వేడిగా ఉందండి. మనం బయట పార్సెల్ కొనుక్కున్నా ఇలాగ ఉండదండి. మన ఇంట్లో మనం చేసుకునేది ఎంతో ఇష్టంగా తినొచ్చు. అబ్బా! చాలా కమ్మగా ఉందండి. ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిందండి. అన్ని మసాలాలు అన్నీ బాగా పట్టాయండి. భలే వచ్చిందండి బిర్యానీ. మీరే చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో. టేస్ట్ మాత్రం అమోఘం అండి. సూపర్‌గా ఉందండి.